క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నాయండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామంన వందనాలే. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే దేవుని లెక్కతో నీ లెక్క సరిపోతుందా? ఏంటండి ఈరోజు ధ్యానాంశం? దేవుని లెక్కతో నీ లెక్క సరిపోతుందా? ప్రభునందు ప్రియులారా, ఈ ప్రపంచం లేకపోతే ఈ విశ్వం అనేది ఏదైతే ఉందో అదంతా కూడా ఒక సూత్రీకరణతో నిర్మించబడింది. ప్రతి దాన్ని కూడా దేవుడు ఒక లెక్క ప్రకారము తయారు చేశాడు. ఆయన లెక్క లేకుండా ఏది కూడా చేయలేదు. మీరు సృష్టిలో దేన్నైనా తీసుకోండి, ఆయన ఖచ్చితంగా ఒక లెక్క ప్రకారమే ప్రతిదాన్ని చేశాడు. యెహోవా నిర్మించినటువంటి పనికి ఏదైతే వస్తువు ఉందో అది వ్యర్థంగా నియమించబడలేదు. ప్రతి వస్తువు కూడా దాని పని నిమిత్తము దేవుడు ఏర్పరిచాడు. ప్రభునందు ప్రియులారా, మనకందరికీ కూడా అంటే మనలో ఎక్కువ మందికి చిన్నప్పటి నుండి కూడా లెక్కలంటే భయమే, ఇష్టమా? ఎక్కువ మందికి లెక్కలంటే భయం. అతి తక్కువ మంది లెక్కల్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఆ లెక్కలు చేసి ఆ ఆన్సర్ని తీసుకురావడం చాలా కష్టం. ఎక్కడైనా ఒక స్టెప్ మిస్ అయినా సరే ఏమవుతుంది? ఆన్సరు తప్పు అయిపోద్ది. అందుకే చిన్నప్పటి నుంచి కూడా లెక్కలంటే చాలామంది భయపడతారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఈ లెక్కలు గొడవే. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఈ లెక్కల గొడవే. దేవుడు కొన్ని లెక్కలు వేస్తాడంట. ఏం చేస్తాడండి? దేవుడు కొన్ని లెక్కలు వేస్తాడంట. ఆ లెక్కలతో మన లెక్క సరిపోతేనే మనం నిత్య జీవానికి చేరుకుంటాం. ఆయన లెక్కలతో మన లెక్క సరిపోకపోతే ఎక్కడికి చేరుకుంటాం? నరకానికి చేరుకుంటాం. కాబట్టి ప్రతి భక్తుడి జీవితంలో దేవుని లెక్కతో మన లెక్క సరిపోవాలి. ఎప్పుడు తీసుకుంటాడు ఈ లెక్క? ఎప్పుడు తీసుకుంటాడు ఈ లెక్క? ప్రతి మనుష్యుడు క్రీస్తు న్యాయపీఠం ఎదురుగుండా ఏమవ్వాలి? ప్రత్యక్షం కావాలి. అలా ప్రత్యక్షమైనప్పుడు దేవుడు లెక్క తీసుకుంటాడు. అలా లెక్క తీసుకున్నప్పుడు దేవుని లెక్కతో మన లెక్క ఏమవ్వాలి? లేకపోతే నరకానికి జారుకుంటాం. ఒకవేళ సరిపోతే బలా నమ్మకమైనటువంటి దాసుడా అంటాడు. మరి దేవుడు కొన్నిటిని లెక్కేసి ఆ తీర్పు దినాన్న ఆ లెక్క అడుగుతాడని తెలుసుకున్నాం. మరి వేటిని లెక్కిస్తాడు దేవుడు అనేది మనం తెలుసుకోవాలి. వేటిని దేవుడు లెక్కిస్తాడు? మొదటగా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, దినములు దేన్ని లెక్కిస్తాడండి? దినములు లెక్కిస్తాడు. ఆ దినములు ఏంటి?
ఆయన లెక్కించేటువంటి దినములు ఏంటి? ఆయన మనకిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని లెక్కిస్తాడంట. ఏం చేస్తాడండి? లెక్కిస్తాడంట. కీర్తనల గ్రంథం 139వ సంకీర్తన 16వ వచనం. కీర్తనల గ్రంథం 139వ సంకీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడినటువంటి దినముల్లో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీ దినాలన్నిటినీ కూడా ఏం చేశాడంట? లెక్కించి ఏ మనిషికి ఎంత ఆయుష్ ఇవ్వాలి, ఏ మనిషికి ఎన్ని దినాలు ఇవ్వాలని నా దినములన్నీ లిఖితమాయెను. నా దినములన్నిటినీ కూడా నువ్వు లెక్కించి వ్రాసి ఉన్నావు. అంటే ప్రభునందు ప్రియులారా, దేవుడు మొదటగా ఏది లెక్కిస్తాడు? దినములు. దినములు అంటే మనకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలానికి కూడా ఏముంది? లెక్క ఉంది. నీకు ఆ 70 సంవత్సరాల ఆయుష్ ఇస్తే ఆ 70 సంవత్సరాల ఆయుష్ని లెక్కగా రాసుకున్నాడు. దాన్ని మించి వెళ్ళగలమండి మనం? వెళ్ళలేమండి. ఎందుకంటే దేవుడు లిఖించేశాడు మన దినములు ఎన్నో అని. రెండవదిగా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులరా, క్రియలు ఏం లెక్కిస్తాడండి? క్రియలు లెక్కిస్తాడు, దినాలు లెక్కిస్తాడు. రెండవదిగా క్రియలు లెక్కిస్తాడు. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వానికి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరి మనుషులకా కొందరికా? అందరికీ. ప్రతి వానికి వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది. దేనికి ఇస్తానంటున్నాడు జీతము? క్రియల చెప్పున. సాధారణంగా మనకు జీతాన్ని ఇచ్చినప్పుడు అది నెలసరి జీతం అయితే రోజులు గడిస్తారు. రోజులు గడిస్తారా లేదా? ఎన్ని రోజులు వచ్చాయో నెలకి, ఎన్ని రోజులు వాళ్ళు హాజరయ్యారో దాన్ని బట్టి జీతం ఇస్తారు. అదే రోజు జీతం అంటే ఎన్ని గంటలు పనిచేశారో ఆ గంటల ఆధారంగా ఏం చేస్తారు? జీతాన్ని ఇస్తారు. మరి దేవుడు క్రియలకు జీతాన్ని ఇస్తానంటున్నాడు. ప్రతి వానికి క్రియలు చెప్పున నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది అంటున్నాడు. మరి దేన్ని బేస్ చేసుకుని ఇస్తాడు? దేన్ని బేస్ చేసుకుని ఇస్తాడు? క్రియలను బేస్ చేసుకుని ఇస్తాడు. ఏ సమయాన్ని బేస్ చేసుకుని ఇస్తాడు? నీ జీవిత కాలం మొత్తము ఆయన నీకు ఇచ్చాడని చెప్పాడు కదా ఇందాక. దినములు, ఆయుష్. ఆ ఆయుష్ కాలం మొత్తంలో నీ క్రియలు ఎన్నున్నాయో, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, ఆ క్రియలన్నిటినీ కూడా లెక్కించి నీకు ఏమిస్తాడు? జీతం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. అంటే దేవుడు క్రియలను కూడా లెక్కించేటువంటి దేవుడు. తరువాత ఏం లెక్కిస్తాడండి? మాటలు లెక్కిస్తాడు. లెక్కిస్తాడా లేదండి? మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైనటువంటి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చెప్పాలండి.
మాటను బట్టి, ప్రతి వ్యర్థమైనటువంటి మాటను బట్టి విమర్శ దినమున ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. కేవలం మాటను బట్టి లెక్క చెప్పాలా? ఇదిగో దినాన్ని బట్టి కూడా లెక్క చెప్పాలి. ఇదిగో క్రియలను బట్టి కూడా లెక్క చెప్పాలి. ఇదిగో మాటలు బట్టి కూడా లెక్క చెప్పాలి. అసలు లెక్క చెప్పవలసిన అవసరం ఉందా లేదా? ఉందా? ఎలా చెప్పగలరు? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి ఆయనకు కనపడని సృష్టము ఏదీ లేదు. ఎందుకంటే సమస్తము ఆయనే సృజించాడు కాబట్టి. మనము ఎవనికి లెక్క అప్పగించవలెనో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక. నువ్వు లెక్క తప్పు చెప్పేద్దామన్నా, లెక్క ఎగ్గొట్టేద్దామన్నా కుదరదు. ఎందుకంటే సమస్తము ఆయన కన్నులకు ఎలా ఉందంటే తేటగా ఉంది. అంటే ఖచ్చితంగా ప్రతి మనుష్యుడు కూడా ఏం చెయ్యాలి? లెక్క అప్పగించాలి. అంటే మాటలు, మనుష్యుడాడు ప్రతి వ్యర్థమైన మాట గురించి తీర్పు దిన్నాన లెక్క అడుగుతాడంట. మరి చిన్నప్పటి నుంచి వదిలేండి, బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని వ్యర్థమైనటువంటి మాటలు పలుకుంటామండి? పలకలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? పోనీ ఎవరూ లేరు. ఎవరూ అతీతులు కాదు. ఎన్నో వ్యర్థమైనటువంటి మాటలు, దేవుడికి అయిష్టమైనటువంటి మాటలు ఎన్నో పలికాం. మరి లెక్క ఎలా అప్పగించగలమండి? లెక్క ఎలా అప్పగించగలం? ప్రతి వ్యర్థమైనటువంటి మాటను బట్టి, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, ఆయన ఏమడుగుతాడంట? లెక్క అడుగుతాడు. ఇంకా ఆయన ఏమి లెక్కిస్తాడు అంటే, ప్రభునందు ప్రియులారా, కూర్చుండుట, లేచుట. కూర్చుండుటను లెక్కిస్తాడంట, లేచుట లెక్కిస్తాడంట. అసలుకే మనం ఎన్నిసార్లు కూర్చున్నామో, ఎన్నిసార్లు లేచామో దేవుడికి ఎందుకండి? మనం ఎన్నిసార్లు కూర్చున్నామో, ఎన్నిసార్లు లేచామో దేవుడికి ఎందుకు? దాన్ని కూడా లెక్కిస్తాడంట. అంతేకాకుండా తలంపులను కూడా లెక్కిస్తాడంట. ఏంటంటే తలంపులను కూడా లెక్కిస్తాడంట. మనకు వచ్చేటువంటి తలంపులు అంటే ఆలోచనలు కూడా లెక్కిస్తాడంట. కొన్ని తలంపులు లెక్కిస్తే ఓకే, కూర్చుండటం లేచుట కూడా లెక్కిస్తాడంట. ఎందుకో మనకి రాను తెలుస్తుంది. ఇంతకీ కూర్చుండుట, లేచుట లెక్కిస్తాడు, తలంపుల్ని లెక్కిస్తాడు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, కీర్తనల గ్రంథం 139వ సంకీర్తన 16వ వచనం. కీర్తనల గ్రంథం 139వ సంకీర్తన 2వ వచనం అండి. 2వ వచనం. ఇదిగో నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. అంటే ఒక్కసారి కూర్చుంటే, ఒక్కసారి లేస్తే మాత్రమే తెలుస్తుందా? నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియనంటే ఒక్కసారేనా? నువ్వు పుట్టినది మొదలుకొని నీ తుది శ్వాస విడిచేంత వరకు నువ్వు కూర్చుండుట, నీవు లేచుట నీకు తెలియను. అంటే ఎన్నిసార్లు కూర్చున్నావు, ఎన్నిసార్లు లేచావు అన్న లెక్క కూడా ఉందా లేదా దేవుడి దగ్గర? ఉంది. ఎందుకనేది తర్వాత చెప్తాను. నాకు తలంపు పుట్టక ముందే, తలంపు, ఒకే తలంపు పుడుతుందండి మనకి జీవితంలో.
అనేక తలంపులు పుడతాయి. ప్రతి తలంపును మన మనసులో ఏముందో ఆయన గ్రహిస్తున్నాడంట. అంటే దేవుడు మన తలంపులను కూడా ఏం చేస్తున్నాడు? లెక్కిస్తున్నాడు. మన కూర్చుండుటను లేచుటను కూడా ఏం చేస్తున్నాడండి? లెక్క పెడుతున్నాడండి. లెక్క పెడుతున్నాడు. చూడండి, దినాలను లెక్కెడుతున్నాడు, క్రియలను లెక్కెడుతున్నాడు, మాటలను లెక్కెడుతున్నాడు, కూర్చుండుట లేచుటను లెక్కెడుతున్నాడు, తలంపులను లెక్క పెడుతున్నాడంట. ఇంకా ఆలోచిస్తే సంచారములు అంటే ఏంటండి? సంచారములు అంటే ఏంటండి? తిరగడం. మనం ఎక్కడికి సంచరించామో కూడా ఆయన లెక్కిస్తున్నాడంట. ఎందుకండి? ఎందుకు ఆయనకి పని? చూడండి, కీర్తన గ్రంథం 56వ సంకీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథం 56వ సంకీర్తన 8వ వచనం. నా సంచారములను ఎందుకు అనేది లెక్క ఎలా అప్పగించాలో చెప్పుకుంటున్నప్పుడు చెప్తాను. ముందు దేవుడు ఏవేవి లెక్కిస్తున్నాడో చెబుతున్నాను. సంచారములు అంటే మనం తిరిగినటువంటి ఒక పక్క కొంచెం ప్రాకృతి భాషలో చెప్పాలంటే మనం తిరిగినటువంటి తిరుగుళ్ళు ఏవైతే ఉన్నాయో, తిరుగుళ్ళు అంటే మళ్ళీ చెడ్డగా తీసుకోకండి, వాటినన్నిటిని గురించి కూడా లెక్క తీసుకుంటాడు. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీరు ఏంటండి? కన్నీరు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నది. అవి నీ కవిలిలో కనబడును కదా. అంటే కన్నీటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? లెక్కిస్తున్నాడు. నువ్వు ఎంత కన్నీటి బిందువులను కార్చావో కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? లెక్కిస్తున్నాడు. ఎందుకండి? ఎందుకు లెక్కిస్తున్నాడు? తీర్పు దినాన్ని ఇది అడుగుతాడు. ఈ లెక్క, ఈ కన్నీటి లెక్క అడుగుతాడు, ఈ సంచారముల లెక్క అడుగుతాడు. ఇప్పుడు ఈ లెక్కకి మనం చెప్పే లెక్క సరిపోవాలి. ఈ లెక్కకి లెక్క అప్పగించడం అంటే ఏంటి? మామూలు విషయం అనుకుంటున్నారా? సమాధానం అక్కడ చెప్పగలిగి ఉండాలి. ఇంకా ఏం లెక్కిస్తున్నాడు? తల వెంట్రుకలు కూడా ఏం చేస్తున్నాడు? ఎందుకండి? మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఎందుకు లెక్కిస్తున్నాడు అంటే ఈరోజు భారతదేశంలో కొంతమంది గణిత మేధావులుగా పిలువబడేవారు ఉన్నారండి. శ్రీనివాస రామానుజం అని, నెక్స్ట్ శకుంతలాదేవి అని, హ్యూమన్ కంప్యూటర్ అంటారు. ఆవిడ ఎటువంటి లెక్క ఇచ్చినా సరే పేపరో పెన్నో పెట్టకుండా నోటితో చెప్పేస్తుంది. అందుకే ఆవిడ ఏమన్నారు? హ్యూమన్ కంప్యూటర్ అన్నారు. శ్రీనివాస రామానుజం కూడా మ్యాథ్స్లో మంచి దిట్ట. అతడు కనిపెట్టినటువంటి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికీ కూడా రీసాల్వ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు గణిత శాస్త్రవేత్తలుగా పిలువబడుతున్న వాళ్ళు కూడా ఆయన కనిపెట్టినటువంటి ఫార్ములాస్, థియరమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కూడా సాల్వ్ చేయలేకపోతున్నారు. వాటువంటి వాళ్ళని పిలిచి మ్యాథ్స్లో ఒకే ఒక ప్రశ్న, నీ తల వెంట్రుకలు ఎన్నున్నాయి అన్నీ అడిగితే చెప్పగలరండి?
శకుంతల దేవి చెప్పగలరా? శ్రీనివాస రామానుజం మన మధ్యలో ఉంటే చెప్పగలడా? ఏ ఏ ఎవ్వరు కూడా వారి తల వెంట్రుకలు లెక్కించలేరు. నిన్ను కన్న తల్లి కూడా నీ తల వెంట్రుకలు ఏం చేయలేదు, లెక్కించలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? లెక్కించాడు. ఎందుకు లెక్కించాడో ఒక్కసారి ఆలోచించండి. ఇక 9వది వస్తే అడుగు జాడలు. ఏంటండి? అడుగు జాడలు. ఏం లెక్కిస్తున్నాడండి? అడుగు జాడలు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ కూడా లెక్కించును కదా. అండి వాకింగ్కి వెళ్ళినప్పుడు వాచీలు వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని స్టెప్స్, ఎన్ని అడుగులు వేసామో అవి ఏం చేస్తాయి? లెక్కిస్తున్నాయా లేదా? అటువంటియా దేవుడు లెక్కిస్తున్నటువంటి అడుగు జాడలు? అటువంటి స్టెప్సా? నా అడుగు జాడలన్నిటినీ కూడా నువ్వు లెక్కించితివి కదా. అంటే మన అడుగు జాడలన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? లెక్కిస్తున్నాడు. చివరిగా ప్రభునందు ప్రియులారా, ప్రకృతిని లెక్కిస్తున్నాడు. ఏంటండి? ప్రకృతిని లెక్కిస్తున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం. ఏంటండి? పుడి సిటీలో. పుడి సిటీ అంటే ఏంటండి? దేవుడు ఏం చేస్తున్నాడంట పుడి సిటీలో? పుడి సిటీ అంటే పుడి సిటీ అంటే ఏంటండి? పుక్కిలండి. తన పుక్కిలో ఏం చేస్తున్నాడంట? జలమును కొలుస్తున్నాడంట. కొలిసి మనకిస్తున్నాడంట. అదేంటండి అంటే చిన్నప్పుడు మన ఫ్రెండ్ జాంకాయో లేకపోతే ఏది చాక్లెట్ షర్ట్ అడ్డు పెట్టి కొరికిస్తే మనం తిన్నావా లేదా? ఏ ఎంగిలేది? అంటే దేవుడు తన పుక్కిట కొలిసి ఇస్తున్నాడని కాదు, అంత స్నేహంతో మనకి కొలిచి ఇస్తున్నాడని నీటిని. అర్థమైందండి? దేవుడు ఆత్మ. మనకలాగా ఆయనకి ఏముండవు, శరీరం ఉండదు. కానీ ఎందుకు రాయబడింది పుడి సిటీ అని? పుక్కిటి పురాణాలు అంటారు. ఏంటి? పుక్కిటి పురాణాలు అంటారు. మరి ఎందుకు రాయబడింది అంటే దేవుడికి మనకు ఉన్నటువంటి బాండింగ్ చెప్తున్నాడు. పుడిసిటితో ఏం చేశాడంట? జలమును కొలిచేవాడు ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. జానండి, జానండి, జానా మనం ఏమంటాం? జానా అంటాం. కానీ సాధారణంగా మనం జానా అంటే ఇది అనుకుంటాం. అక్కడ ఏం రాయబడింది? జానా. ఇది కరెక్ట్. ఇది కరెక్ట్. తన జానతో ఆకాశమును కొలచూచిన వాడు ఎవరు? దేవుడే. భూమిని కొలపాత్రలో కొలపాత్రతో ఉంచిన వాడు ఎవడు? అంటే ఇదిగో పుడిసిటిని తో నీకు ఏమిచ్చాడు? బ్రతకడానికి నీటిని ఇచ్చాడు. 70% ఉప్పు నీటిని ఇచ్చాడు. మిగతా 30% మాత్రం ఏమిచ్చాడు?
మంచినీటిని ఇచ్చాడు. 30% ఉందండి. నేను 30% అంటే 70% వాటర్ ఉంటే 30% ఏముంది? భూమి ఉందండి. ఆ భూమిలో ఇంచుమించు మనకు ఉపయోగపడేది 1% వాటరే. ప్రపంచంలో ఉన్నటువంటి 750 కోట్లు మంది ప్రజలు ఆ 1% నీటి తాగే ఇప్పటికీ జీవనాన్ని సాగిస్తున్నారు. పంటలు పండించుకుంటున్నారు. కొలిచి ఇచ్చాడంట. ఏమిచ్చాడండి? కొలిచి ఇచ్చాడంట. ఆకాశాన్ని జానతో కొలిసి ఇచ్చాడంట. ఆకాశం వల్ల మనకు లాభం ఉందండి. ఏ లాభం? వర్షం రాకపోతే మన మనుగడ లేదు. భూమిని కూడా ఏం చేశాడంట? భూమిలో మన్ను కొలపాత్రలో ఉంచాడంట. ఇదిగో ఇది సారవంతమైనటువంటి నేల, ఇది చౌడు నేల అని భూమికి సారాన్ని పెట్టి భూమిలో ఉన్నటువంటి మన్నును కొలిచి మనకి ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇంకేం చేశాడంట? త్రాసులో పర్వతాన్ని తూచాడంట దేవుడు. ఎందుకు? పర్వతాలు అనేవి భూమికి ఏంటండి? పునాది. బైబిల్లో రాయబడింది ఏంటి? పర్వతాలు అనేవి భూమికి పునాది వంటివి. వాటిని ఏం చేశాడంట? త్రాసులో కొలిచి ఇచ్చాడంట. తూనిక చేత కొండలను కూడా తూచి ఇచ్చాడంట. మనకి కొండలను కూడా తూచి ఇచ్చాడంట. యెహోవా ఆత్మకు నేర్పిన వాడు ఎవడు? ఇదిగో ఆకాశము ఇంత పరిమాణం ఉండాలని, జలము ఇంత పరిమాణం ఉండాలని, పర్వతాలు ఇంత పరిమాణం ఉండాలని, అడవులు ఇప్పుడు ఏమంటున్నారు? దేశంలో 30% అడవులు ఉండాలి అంటారు. ఆ 30% తగ్గిపోతే ఏం చేస్తున్నారు? రిజర్వ్ ఫారెస్ట్ పెట్టుకుంటున్నారా లేదా? అంటే కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి అడవి. ఎందుకు? అలా లేకపోతే వాతావరణం యొక్క సమతుల్యత ఏమవుతుంది? దెబ్బతింటుంది. 30% లేకపోతే. అలాగా దేవుడు పర్వతాలు ఎన్ని ఉండాలో, కొండలు ఎన్ని ఉండాలో, భూమి ఎంత ఉండాలో, మట్టి ఎంత ఉండాలో, ఆకాశం యొక్క పరిమాణం ఎంత ఉండాలో, జలముల యొక్క కొలత ఎంత ఉండాలో కొలత చూసి ప్రకృతిని నిర్మించాడు. ఏమి కలుగునుగాక అంటే వెంటనే కలిగిపోయేది కాదండి. దానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఎక్కడ చెప్పాడు? ఇదిగో యెషయా గ్రంథం 40:12 చెప్పాడు. అబ్రహాంతో దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడు. ఆదికాండం 15:5. ఆదికాండం 15:5. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి అబ్రహాంతో చెప్పాడు. నక్షత్రములు లెక్కించుట నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగో. అంటే నక్షత్రములు లెక్కించడం సాధ్యమా కాదా? సాధ్యం కాదు. సాధ్యమో కాదు. కానీ సాధ్యమని బైబిల్ చెప్తుంది. సాధ్యమని బైబిల్ చెప్తుంది. అదే యెషయా గ్రంథం 40:6. అదే యెషయా గ్రంథం 40:6. ఆలకించుడి, ఆ 40:6 చూడండి. యెషయా అండి. యెషయా ఆదికాండం కదండి, యెషయా గ్రంథం 46 చూడండి. అక్కడ ఏముంటుందంటే చూడండి, నక్షత్రములు వాటి లెక్క ప్రకారము వాటి వాటి స్థలముల్లో ఉంచువాడు ఎవడు? నక్షత్రముల సమూహము లెక్క చొప్పున వాటి వాటి స్థలముల్లో ఉంచువాడు ఎవరు అని ఉంటుంది.
నక్షత్రాల సమూహాలు ఉన్నాయండి ఇప్పుడు? ఉన్నాయి లేవా? మిల్కీవే అంటున్నాం కదా, పాలపుంత మిల్కీవే అంటే ఏంటి? నక్షత్రాల సమూహం. ఆ నక్షత్రాల సమూహాన్ని కూడా దేవుడు లెక్కించి, ఇదిగో ఈ సమూహంలో ఇన్ని నక్షత్రాలు ఉండాలి అని లెక్కించి ఏం చేశాడంట? పెట్టాడంట. అంత అద్భుతంగా చేశాడండి సృష్టి. అంత అద్భుతంగా దేవుడు ఏం చేశాడు? సృష్టి చేశాడు. మనకి లెక్కించడం సాధ్యం కాదు, కానీ దేవుడికి ఖచ్చితంగా లెక్కించడం సాధ్యమే. ప్రభునందు ప్రియులరా, ముఖ్యంగా దేవుడు దేన్ని లెక్కిస్తున్నాడండి? దినాల్ని లెక్కిస్తున్నాడు. ఇదిగో క్రియలను లెక్కిస్తున్నాడు, మాటలను లెక్కిస్తున్నాడు, కూర్చుండట లేచుటను గురించి లెక్కిస్తున్నాడు, తలంపులను లెక్కిస్తున్నాడు, సంచారములు లెక్కిస్తున్నాడు, కన్నీటిని లెక్కిస్తున్నాడు, తల వెంట్రుకలను లెక్కిస్తున్నాడు, అడుగు జాడలను లెక్కిస్తున్నాడు, ప్రకృతిని లెక్కిస్తున్నాడు. ఎందుకు లెక్కిస్తున్నాడు ఇవన్నిటినీ? తీర్పు దినాన్న వీటి లెక్క నిన్ను అడుగుదామని. అర్థమైందండి? లెక్క ఎందుకు రాసి పెట్టుకుంటామండి? లెక్క ఎందుకు రాసి పెట్టుకుంటాం? రుజువుపరచడానికి, అంతే కదా. ఎవరన్నా అడిగితే రుజువుపరచడానికి, ఎవరినైనా అడగడానికి లెక్క రాసి పెట్టుకుంటాం. మరి దేవుడు ఈ లెక్క అంతా రాసి పెట్టుకుంటాడు అంటే అర్థం ఏంటి? ఎక్కడ అడుగుతాడు? తీర్పు దినాన్న. ఆ తీర్పు దినానికి ఉన్నటువంటి మరో పేరేంటి? విమర్శన దినం. ఆ విమర్శన దినానికి ఉన్నటువంటి మరో పేరు నేరస్థాపన దినం. అంటే తీర్పు దినం అని ఏదైతే ఉందో అక్కడ మనం విమర్శించబడతాము, అక్కడ మన మీద ఏమవుతుంది? నేరస్థాపన చేయబడుతుంది. ఎలా నేరస్థాపన చేయబడుతుంది? ఎలా విమర్శించబడుతుంది అంటే ఇదిగో ఈ లెక్కన బట్టే విమర్శించబడుతుంది. ఇదిగో అడుగుతాడు, నీకు దినాల్ని ఇచ్చాను. నీకు ఎందుకు ఇచ్చాడండి దేవుడు మనకి దినాల్ని? అంటే ఆయుష్ని ఎందుకు ఇచ్చాడండి? శుభ్రంగా వ్యాపారం చేసుకుని, లేకపోతే శుభ్రంగా ఉద్యోగం చేసుకుని, శుభ్రంగా కూలీ నాలి చేసుకుని మనల్ని మనం పోషించుకుంటూ మన కుటుంబాన్ని పోషించుకోమనా మనకు దినాలను ఇచ్చాడు? దానికోసం మాత్రమే దినాలను ఇచ్చాడు దేవుడు. దానికోసం మాత్రమే అయితే తీర్పు దినాన్ని ఖచ్చితంగా నేను లెక్క అడుగుతాడు. అసలుకి నేను దినాల్ని, ఆయుష్ని నీకు ఎందుకు ఇచ్చాను అని అడుగుతాడు. ఎందుకు ఇచ్చాడండి? లోకాసువార్త రైట్. లోకాసువార్త 23వ అధ్యాయం 28వ వచనం చదవండి. 2వ అధ్యాయం అండి. లోకాసువార్త 2వ అధ్యాయం 28వ వచనం. లోకాసువార్త 2వ అధ్యాయం 28వ వచనం. క్షమించండి, 28 కదండి, 48 చదవండి ఒకసారి. 48, అదే అధ్యాయంలో 48. ఆయన ఆశ్చర్యపడి కుమారుడా అంటే ఎందుకు ఆశ్చర్యపడ్డారండి? యేసుప్రభు వారిని చూసి వాళ్ళ తల్లిదండ్రులే ఎందుకు ఆశ్చర్యపడ్డారు? ఎప్పుడు చూసేటువంటి కుమారుడే కదా. అంటే ఆయన ఇంచుమించు 11-12 సంవత్సరాల్లో దేవాలయంలో ఉండి ధర్మశాస్త్ర ఉపదేశకులకు ఏం చెప్తున్నాడు? ప్రశ్నలు వేస్తున్నాడు. వాక్యం చెప్పడం లేదు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాల మీద ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు వరకు అలా చేసింది లేదు. అందుకే వాళ్ళ తల్లిదండ్రులు చూసి ఆశ్చర్యపోయారు. చదవండి. కుమారుడా
ఉమ్, ఆ, ఆ. అండి తప్పిపోయిన వారిని వెతకూడదండి, వెతకాలా లేదా? మరి యేసుప్రభు వారు ఏంటండి అలా అడుగుతున్నారు? అప్పటికే తప్పిపోయి 2 రోజులు అయిపోయింది, మరి తప్పిపోయిన వారిని వెతకవా? మరి యేసుప్రభు వారు ఏంటి, మీరు ఎలా నన్ను వెతుకుచున్నారు? ఇదిగో నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎవరికి చెప్తున్నారు? యేసుప్రభు వారు తల్లిదండ్రులకు చెప్తున్నాడు. నా తండ్రి పని మీద నేను ఉండాలని మీరు ఎరుగరా? అంటే యేసప్పు పనుల మీద, యెహోవా దేవుడి పని మీద నేను ఉండవలనని మీరు ఎరుగురా? అంటే యేసుప్రభు వారు చిన్ననాటి నుండి ఎవరి పని మీద ఉన్నారు? అలా అని వడ్రంగి పని చేశారా లేదా? చేశారు. అంటే తన పని చేసుకుంటూ ఏం చేశాడు? దేవుని పని కూడా చేశాడు. అంటే పుట్టిన ప్రతి మనిషి, ఇది క్రీస్తును విశ్వసించినటువంటి మనిషి తన పనితో పాటు ఏమిటి దేవుడి పని? ఏమిటి దేవుడి పని? మరి ప్రతి వారం ప్రతి నెల రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారు కదా, ఒక నిబంధన చేసుకొని తీసుకుంటున్నారు. ఏమిటి ఆ నిబంధన? అది ఆయన మరణాన్ని ఏం చేస్తామని జ్ఞాపకం చేసుకుని, ఆయన మరణాన్ని ఏం చేస్తాం? ప్రచురం చేస్తామని నిబంధన చేసుకుంటున్నారు. మీరు నెలకు తీసుకోండి, వారానికి తీసుకోండి, ఆయన మరణాన్ని ప్రచురం చేయడమే ఆయన మన మీద పెట్టినటువంటి పని. ఆయన మరణాన్ని ఏం చేయాలి? ప్రచురం చేయాలి. క్రీస్తు మరణ పునరుద్ధానాలు అంటే ఏంటి? కాదండి, క్రీస్తు మరణ పునరుద్ధానాలను కలిపి ఏమంటారు? క్రీస్తు మరణ పునరుద్ధానాలని మనం ప్రకటిస్తుంటే దాన్ని ఏమంటారు? సువార్త. సువార్త అంటే ఏంటి? మళ్ళీ మొదటి పాఠం చెప్పవలసి వస్తుంది. క్రీస్తు మరణ పునరుద్ధానాలే సువార్త. అంటే దేవుడి యొక్క సువార్త క్రీస్తు చేస్తున్నాడు. క్రీస్తు సువార్త ఎవరు చేయాలి? మనం చేయాలి. దీనికి లెక్క అడుగుతాడు. నీకు ఆయుష్ ఇచ్చింది దేనికి? క్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురం చేస్తావు అని. నువ్వేం చేస్తున్నావు? నీ పని చేసుకుని సరదాగా రెస్ట్ తీసుకుంటున్నావు. మళ్ళీ ప్రతి ఆదివారం ఏం చేసేస్తున్నావు? రొట్టె ద్రాక్షారసంలో చేసేస్తాను ప్రభువా అని ప్రమాణం చేసేస్తున్నావు. ప్రమాణం చేసి మన ప్రమాణాన్ని నెరవేరుస్తున్నావా అంటే లేదు. మరి అప్పుడు అడగడా లెక్క? ఇదిగో నీకు 70 సంవత్సరాలు ఇచ్చాను, నీకు 60 సంవత్సరాలు ఇచ్చాను, మరి ఏది నువ్వు ప్రచురించింది క్రీస్తుని? అడుగుతాడా లేదా? మరి లెక్క సరిపోద్దా? సరిపోదు. దేవుని త్రాసులో ఏమవుతావు? తూలిపోం, తేలిపోతాం. ఏమవుతాం? తేలిపోతావా లేదా? అంటే తీర్పు దినం అంటే నువ్వు పాపివి నరకానికి వెళ్ళిపో, నువ్వు పరిశుద్ధుడివి నువ్వు పరలోకానికి వెళ్ళిపో అని సింపుల్గా తీసుకుంటావండి. ఇంత ఉంటుంది తీర్పు దినాన్న, ఇంత ఉంటుంది తీర్పు దినాన్న. లెక్క అప్పగించడం అంటే మామూలు విషయం అండి. చూడండి, క్రియలు ఏంటండి? క్రియలు ఏమిస్తానండి? ప్రతి వాని క్రియలు చెప్పున, వాని క్రియలు చెప్పున జీతాన్ని ఇస్తాను. ఏంటి ఆ జీతం? ఏమిటా ఆ జీతం? అది పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం, అది ఇస్తాడు క్రియలను బట్టి. కానీ ఆయన ఉద్దేశించినటువంటి జీతం ఏంటి? పరలోకం, నిత్య జీవము. నిత్య జీవము. ఈ క్రియలు చేయమని దేవుడు ఎప్పుడు చెప్పాడు? ఈ క్రియలు చేయమని దేవుడు ఎప్పుడు చెప్పాడు? ఈ క్రియలను ఎప్పుడు సిద్ధపరిచాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు. ఎప్పుడు సత్క్రియలు సిద్ధపరిచాడు? ముందుగా అంటే ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందే క్రియలను సిద్ధపరిచాడు.
చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు మనం క్రీస్తు యేసునందు సృష్టించబడ్డామంటే పని చేయడానికి. ఏంటి ఆ పని అంటే ముందుగా సిద్ధపరచినటువంటి సత్క్రియలు. అంటే మనం పుట్టక ముందే ఏం పుట్టింది? పని పుట్టింది. మనం పుట్టక ముందే ఏం పుట్టేసిందండి? పని పుట్టింది. ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకే మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమే ఆయన చేతి పని అయి ఉన్నాము. మరి అడుగుతాడా లేదా లెక్క? అడగడా? అడుగుతాడా లేడా? అసలకే నీకు హోంవర్క్ ఎప్పుడు ఇచ్చానంటే ఆదిలోనే సృష్టి ప్రారంభిస్తున్నప్పుడే నీకేమి ఇచ్చాను? హోంవర్క్ ఇచ్చాను. మరి ఏది హోంవర్క్? ఏం హోంవర్క్ చేసావు? స్కూల్ హోంవర్క్ చేసావు, కాలేజీ హోంవర్క్ చేసావు. వీటి వల్ల నీకు మంచి స్థానం వచ్చింది, చక్కగా జీవించావు. నా హోంవర్క్ ఏది? నా హోంవర్క్ అడుగుతాడా లేదా? ఖచ్చితంగా తీర్పు దినాన్న అడుగుతాడండి. ఏది మన ఆన్సర్? ఏది? తీర్పు దినాన్ని ఎలా ఉండాలంటాడు? సిగ్గుపడలేనక్కరలేనటువంటి దాసుడుగా ఉండాలంటాడు. అడుగుతుంటే మనకి ఏమవుతుంది? సిగ్గు వచ్చేస్తుంది. ఎవరు అతిథులం కాదండి, ఎవ్వరు కూడా అతిథులు కాదు. ఒకవేళ అతిథులు అయితే ఇక్కడ ఉండవలసిన అవసరమే లేదు, ఇలా చెప్పుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఇవన్నీ ఏంటి? ఒకరిని ఒకరు హెచ్చరించుకోవడమే. అర్థమైందండి? ఒకరిని ఒకరు హెచ్చరించుకోవడమే. నెక్స్ట్ మాటలు బట్టి కూడా లెక్క తీసుకుంటాడా? జీవ మరణములు వచ్చారండి వెంటనే. నాలుక వశములో ఉన్నవి అంటే జీవము మరణము, పరలోకము నరకము దేని వశం ఉంది? దేవుని వశంలో లేదా? దేవుని వశంలో ఉందా? నాలుగు వశంలో ఉందా? చెప్పాలండి. ఈ నాలుక దేవుని వైపు తిరిగితే ఏమవుతుంది? దేవుని వశంలో ఉంది. అంటే ఈ నాలుక దేవుడు ఏమి ఇచ్చాడు? ఫ్రీ విల్ ఇచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఇదిగో నా వైపు తిప్పితే జీవము, ఇదిగో లోకం వైపు తిప్పితే నరకము. ఫ్రీ విల్ అనేది దేవుడు ఇచ్చాడండి. మన నాలుకకే కాదు, మన శరీర అవయవాలన్నిటికీ కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? ఫ్రీ విల్ ఇచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఇదిగో మంచిని చెడుని నీ ఎదుట పెడుతున్నాను, నిర్ణయించుకోవాల్సినటువంటి బాధ్యత నీదే అన్నాడు. నాలుక అంత భయంకరమైంది. మరి ఈ నాలుక ఆడేటువంటి ప్రతి వ్యర్థమైనటువంటి మాట కూడా లెక్క అడుగుతాడండి. చెప్పగలమండి? చెప్పగలమా? ఇంకా ఏమడుగుతంట? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ఏమండి, నేను ఏమీ వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడడం లేదండి అని మీరు తప్పించుకోవచ్చు. కానీ దేవుడు ఇంకా ఎంత లోతుకి వెళ్తాడంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు, అంటే ఇద్దరు విశ్వాసులు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకిస్తాడంటండి. ఎందుకు? ఏం మాట్లాడుకుంటున్నారు? నా గురించి మాట్లాడుకుంటున్నారా, లేకపోతే లోకం గురించి మాట్లాడుకుంటున్నారా? ఏంటి? భయభక్తులు గలవారు ఇద్దరు మాట్లాడుకుంటే ఏం చేస్తాడంట? అసలకే నా గురించి ఏమన్నా మాట్లాడుకుంటారా? చర్చ అయిపోయిన తర్వాత చెప్పిన ప్రసంగం గురించి ఏదైనా మాట్లాడుకుంటారా అని ప్రతి వారం కూడా చెవి యొగ్గి ఆలకిస్తున్నాడంట. మీరేం చేస్తారు? చీర ఎక్కడ కొన్నా? చీర చాలా బాగుంది, షర్ట్ ఎక్కడ కొన్నా?
ఈరోజు ఏం కూర ఉండో, సండే స్పెషల్ ఏంటి అని మనం మాట్లాడుకుంటాం. ఏంటి, చర్చ అయిపోయిన తర్వాత మన మాటలు ఎలా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. కానీ దేవుడు ఎవరైనా కనీసం ఇద్దరు భయభక్తులు కలిగిన వారు కలిసినప్పుడు నా గురించి మాట్లాడుకుంటారా అని దేవుడు అనునిత్యము కూడా లెక్కేస్తున్నాడంటండి. మరి అడగడా? నువ్వు ఆడిన ప్రతి వ్యర్థమైనటువంటి మాటకు అడుగుతాడు. ఇద్దరు విశ్వాసులు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారో, శుభవచనం చేసుకుంటున్నారో లేదో, నా నామస్మరణ వల్ల దేవుడికి ఉపయోగం లేదండి. దేవుడే చెప్పేసాడు కదా, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యము చేరడు. పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి చిత్తము నెరవేర్చిన వాడే పరలోక రాజ్యము చేరడు. నామస్మరణ వల్ల దేవుడుకి ఒరిగేది ఏది లేదు. అంటే మాటలు బట్టి కూడా నువ్వు తీర్పులోకి వచ్చేస్తావు. మాటలను బట్టి కూడా దేవుడు లెక్క అడుగుతాడా లేదా? ఖచ్చితంగా అడుగుతాడు. చెప్పగలమండి 3. ఆయుష్నిచ్చావు ప్రభువా, ఎంత గొప్పగా బతికాను. ఆయుష్నిచ్చావు ప్రభువా, ఇదిగో నాకు ఒక శరీరమును అమర్చితివి. హెబ్రీ పత్రికలో ఉంటుంది కదండి, ఇదిగో నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. ఆ శరీరంతో భూమి మీద నిన్ను ఏం చేశాడంటే యేసుప్రభు వారు మహిమపరిచాడు. అలా యేసుప్రభు వారు చెప్పగలిగారు, మనం చెప్పగలమండి? చెప్పలేం. ఇక కూర్చుండుట లేచుట ఉంది కదా, లెక్కిస్తాడని. ఎందుకు కూర్చోడం ఎందుకు లెక్కిస్తాడు, లేచుట ఎందుకు లెక్కిస్తాడు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నీకు నేను ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. వాటిని అభ్యసింపజేసి, అదిగోండి ఆనాడు ఇశ్రాయేలుతో చెప్పండి, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రావున నడిచినప్పుడు, పండుకున్నప్పుడును, అదిగోండి కూర్చున్నప్పుడు, లేచినప్పుడును, వేటిని గురించి నీకు ఏదైతే బోధించానో వాటిని గురించి మాట్లాడవలెను. అంటే మీ పిల్లలతో మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు ఏం చెయ్యాలి? దేవుడు వాక్యం గురించి మాట్లాడుతున్నామండి. ఎవరన్నా మాట్లాడుతున్నామని చేయగలరా? మరి దేవుడు నీకు సంతానాన్ని ఇచ్చాడు, గర్భఫలాన్ని బహుమతిగా ఇచ్చాడు. మరి ఆ గర్భఫలానికి వాక్యం నువ్వు చెప్పకపోతే దేవుడు లెక్కేసుకోడా? నువ్వు కూర్చుంటావు, లేచుట అంటే నువ్వు మామూలుగా పని పాట మీద వెళ్ళి కూర్చొని లేచి ఆ లెక్క కాదు. నీకు గర్భఫలంగా ఇచ్చినటువంటి నీ కుమారుడు కుమార్తె ఎవరైతే ఉన్నారో వారితో నువ్వు టైం స్పెండ్ చేసినప్పుడు ఎంత టైం స్పెండ్ చేసావో నేను లెక్కేస్తున్నాను. ఇప్పుడు చెప్పింది కాదు, అలనాడు ఇశ్రాయేలుతో చెప్పింది. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు నేను నీకు చెప్పినది వారితో మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికమూలే ఉండవలను. అంటే చూడండి, ఇప్పుడు నీ కుమారుడితో కుమార్తెతో నువ్వు గడిపిన సమయంలో నువ్వు వాక్యము చెప్పలేదు, వారికి బోధించలేదు అని లెక్క తీసుకుంటాడా లేదా? తీసుకున్నాడు. ఎందుకు? ఇక్కడ కూర్చుండో లేచుట లెక్కించాడు. ఎందుకు లెక్కించాడు? అదిగో నీకు నేను ఎలా ఇచ్చాను గర్భఫలాన్ని? బహుమతిగా ఇచ్చాను. ఆ బహుమతి నువ్వేం చేసావు? షోకేసులో పెట్టావా? దుమ్ము పట్టకుండా. అన్న ఏం చేసిందండి? దుమ్ము పట్టకుండా షోకేసులో పెట్టిందా? పాలు విడిచే వరకు ఉంచి ఏం చేసింది?
దేవాలయానికి సమర్పించింది. అతను ఏమయ్యాడు? గొప్ప ప్రవక్త అయ్యాడు, గొప్ప యాజకుడు అయ్యాడు, గొప్ప న్యాయాధిపతి అయ్యాడు. మన బిడ్డలను కూడా ఆ రేంజ్లో దేవుడు వాక్యం చెబితే ఈరోజు ఈ పాప ప్రపంచంలో పాపం చేయకుండా ఆగుతారండి. కానీ ఇప్పుడు మనందరికీ కూడా ఆ పరిస్థితి లేదండి. ఉందండి? చెప్పగలుగుతున్నాము? అసలు ముందు మనకే రాదు, ముందు మనకే రాదు. అటువంటి పరిస్థితి ఎవరింట్లలో కూడా కనపడడం లేదు. కానీ ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు ఈ పరిస్థితి గురించి, ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు కూర్చుంటా లేచుట లెక్కిస్తున్నాడు. మరి చెప్పగలమా సమాధానం? లేదు. నెక్స్ట్ తలంపులు. ఎన్ని తలంపులు వస్తాయండి రోజుకి? అన్ని తలంపులు కూడా లెక్కిస్తున్నాడంట. అన్ని తలంపు అంటే ఆలోచన ముందుగా రాసి పెట్టించాడు. మన అందరికీ కంఠస్థం వచ్చేసింది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం అంటే దుష్టుల తలంపుల చెప్పున నడుక. అంటే దేవుడు ఏం చెప్పాడు ముందే? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, నువ్వు పండు తినకూడదు. ఆదాము ఏం చెప్పాడు? దుష్టుడు ఉన్నాడని చెప్పాడా? చెప్పలేదు. అప్పుడు దుష్టుడు ఉన్నాడని దేవుడికి తెలుసా లేదా? ఖచ్చితంగా దేవుడికి తెలుసు. అయినప్పటికీ కూడా ఆదాము ఏం చేశాడు? తప్పు చేశాడు. ఆదాము తప్పు చేశాడు. ఎప్పుడు? దుష్టుడు ఒకడు ఉన్నాడు అని తెలియక ఏం చేశాడు? తప్పు చేశాడు. మనము దుష్టుడు ఉన్నాడు, మనల్ని దుష్ట మార్గంలో నడిపిస్తాడు అని తెలిసి కూడా ఏం చేస్తున్నాం? యథేచ్ఛగా తప్పు చేస్తున్నావా లేదా? యథేచ్ఛగా తప్పు చేస్తున్నాం. రాయించి ఇచ్చాడు కూడా. దుష్టుల ఆలోచన చెప్పున నడువక. ఇదిగో దుష్టుల ఆలోచన చెప్పున నడిచినటువంటి ఆదాము ఉన్నాడు, అవ్వ ఉన్నాడు, కయ్యను ఉన్నాడు, ఇంకెంతమంది ఉన్నారు? ఒక నాబాలు ఉన్నాడు, ఒక ఇస్కరియోతు యోధ ఉన్నాడు, ఒక ఆకాన్ ఉన్నాడు, ఒక యెజబేలు ఉన్నాడు. ఇలాగ ఎంతమంది చరిత్ర రాసి పెట్టాడండి. వాళ్ళందరూ దుష్టులు కదా. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా దుష్ట ఆలోచనలే. మరి వారి ఆలోచనలు ఫాలో అవుతున్నావా లేదా? మరి అప్పుడు తీర్పు దినాన్న నీ తలంపుల గురించి లెక్క అడుగుతాడా? అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. సమాధానం నీళ్ళే. తీర్పు దినం అంటే ఏదో అనుకుంటున్నారండి నేటి క్రైస్తవ్యం. ఏదో ఈజీగా ఉంటుంది. అయితే నరకం లేకపోతే పరలోకం అనుకుంటున్నారు. కానీ ఇంత లెక్క అప్పగించాలి. సంచారములు నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు, దేని నిమిత్తమో తిరిగావు. పౌలు దేని నిమిత్తం తిరిగాడండి? సువార్త నిమిత్తం తిరిగాడు. పేతురు దేని నిమిత్తం తిరిగాడు? సువార్త నిమిత్తం. వారి సంచారములు రాయించడా లేదా జీవగ్రంథంలో? పౌలు తిరిగినటువంటి పట్టణాలు, పేతురు తిరిగినటువంటి పట్టణాలు, యాకోబు తిరిగినటువంటి పట్టణాలు, యోహాను తిరిగినటువంటి పట్టణాలు, అబ్రహాము తిరిగినటువంటి పట్టణాలు, యాకోబు ఇస్సాకు తిరిగినటువంటి పట్టణాలు రాయించడా లేదా? రాయించాడు. మనకి మార్గదర్శకంగా ఆ రూట్ మ్యాప్ ఇచ్చాడా లేదా? ఎందుకు? మనము కూడా దేవుని కోసం సంచరించాలి. మనం ఎక్కడ సంచరిస్తున్నాం? క్లబ్బుల్లో సంచరిస్తున్నాం, బారుల్లో సంచరిస్తున్నాం, సినిమా హాలు దగ్గర సంచరిస్తున్నాం, పబ్బల్లో. ఇప్పుడు విచ్చలవిడి సంస్కృతి. ఎక్కడ? పబ్బల్లో సంచరిస్తున్నాం. మరి నీ సంచారాలన్నీ లెక్కెత్తడా లేదా? నువ్వు పబ్కి వెళ్ళి క్లబ్కి వెళ్తే ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఇప్పుడు హై క్లాస్ సిటీస్లో అండి పబ్కి క్లబ్కి వెళ్ళినాడు వేస్ట్ ఫెలో. ఏంటండి?
పబ్కి క్లబ్కి వెళ్ళినాడు వేస్ట్ ఫెలో. అటువంటి కల్చర్ వచ్చేసింది. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? లెక్క రాస్తున్నాడు. సంచారములన్నిటి కోసం కూడా ఏం చేస్తున్నాడు? లెక్క రాస్తున్నాడు. నువ్వు ఎందుకు వెళ్ళావు, ఎందుకు తిరిగావు, ఎందుకు వ్యభిచార గృహానికి తిరిగావు, ఎందుకు మందు కొట్టు దగ్గర తిరిగావు, ఎందుకు పేకాట క్లబ్ దగ్గర తిరిగావు, ఈ అన్నిటి గురించి, నీ సంచారములన్నిటి గురించి ఏం చేస్తాడండి? ఖచ్చితంగా లెక్క అడుగుతాడంటండి. నా ఇష్టం నేను తిరుగుతానంటే ఇక్కడ చెల్లుతుందేమో కానీ దేవుడి దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో చెల్లదు, చల్లనే చెల్లదు. ఇదిగో పౌలు సువార్తకు బయలుదేరాడు, రాయించాడు. పేతురు సువార్తకు బయలుదేరాడు, గ్రంథంలో రాయించాడు. నువ్వు మంచి దేవుని పని మీద తిరిగితే నీ సంచారములు కూడా ఎలా ఉంటాయి? దేవుని దగ్గర గొప్పగా ఉంటాయి. అంటే సంచారములు బట్టి కూడా తీర్పులోకి వచ్చేస్తామా లేదా? దేవుని కోసం తిరగకపోతే దేనిలోకి వచ్చేస్తాం? ఎక్కడికి వచ్చేస్తాం? తీర్పులోకి వచ్చేస్తాము. మనం ఏమనుకుంటామంటే ఆదివారం వెళ్ళి హల్లెలూయా అని వేసుకుంటే సరిపోతుంది, బైబిల్ చదివేసుకుని ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది. మరి లెక్క ఎవరు అప్పు చెప్తారు? లెక్క ఎవరు అప్పు సంచారములో లెక్క ఎవరు అప్పు చెప్తారు? ఎందుకు లెక్కిస్తున్నాడు? పని లేక లెక్కిస్తున్నాడా? పని లేక లెక్కిస్తున్నాడు సంచారములు. మరి చెప్పగలవా? ఇదిగో ఈ సంఘం ఈ ఊరు సంచరించింది సువార్త నిమిత్తం, ఈ సంఘం ఈ ఊరు సంచరించింది సువార్త నిమిత్తం అని జీవగ్రంథంలో రాస్తాడండి. మరి ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలని తిరుగుతున్నాయి సువార్త నిమిత్తం. చేసేవేంటి? చిన్న చిన్న సంఘాలే. వాళ్ళని చూసేమనుకుంటారు? వీళ్ళు పని పాటు లేక తిన్నదరక్క చేస్తున్నారు అనుకుంటారు. కానీ వారికి ఏం తెలీదు? సంచారముల లెక్క అడుగుతాడనే తెలీదు. లెక్క అడిగితే వాళ్ళే మనకన్నా ముందు ఉంటారా? ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. తర్వాత కన్నీరు. కన్నీటి ప్రార్థన శక్తివంతమైనది అంటాం. ఏంటండి? కన్నీటి ప్రార్థన శక్తివంతమైంది. నిజమే, శక్తివంతమైంది. ఆ కన్నీటి ప్రార్థన ఎటువంటి ప్రార్థన అయి ఉండాలి? భౌతిక అవసరాలు కోరుకునేది అయి ఉండాలా? లేకపోతే ఆత్మీయ అవసరాలు కోరుకునేది ఉండాలా? భౌతిక అవసరాల గురించి కన్నీటి ప్రార్థన చేస్తాం. అప్పులు తీరిపోవాలని, పిల్లకి పెళ్ళి అవ్వాలని, ఇల్లు కట్టుకోవాలని, ఇటువంటి భౌతిక అవసరాల కోసం ఏం చేస్తాం? కన్నీటి ప్రార్థన చేస్తాం. కన్నీటి ప్రార్థన శక్తివంతమైంది. అటువంటి శక్తివంతమైనటువంటి ప్రార్థన పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాట. ఇటువంటి చిన్న చిన్న వాటికి ఆ కన్నీటిని వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే నేను పరలోకపు తండ్రిని, మీరు అడగకముందే మీకు ఏం అవసరం ఉన్నాయో నాకు తెలుసు. మీరు ప్రార్థన చేసినప్పుడు విస్తరించి ప్రార్థించొద్దు అన్నాడు. ఏమన్నాడండి? మనం ఏం చేస్తాం? ఇంత లిస్టు తయారు చేసుకుంటాం. అన్నాడా? లేకపోతే నేను చెప్తున్నానా? నేను పరలోకపు తండ్రిని కాబట్టి మీ అవసరతలు ఏంటో నాకు తెలుసు, నేను వాటిని తీరుస్తాను. మీరు మాత్రం విస్తరించి ప్రార్థించవద్దు. మీకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. ప్రార్థన ఎలా చేయాలో తెలియదు అంటే మనం అనుకుంటాం స్టైలిష్గా చేయటం, మంచి వర్డ్స్ పడడం లేదు, అందుకే ప్రార్థన బాగలేదు అనుకుంటాం. కానీ ఆత్మయే మన యొక్క బలహీనతను చూసి ఆయన ఏం చేస్తున్నాడు? ఆత్మదేవుడే మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడంట. మరి మనలో ఉన్నటువంటి బలహీనత ఏంటి? దేనికి ప్రార్థన చేయాలో మనకు అర్థం కాదు. అందుకే ఆత్మదేవుడే ప్రార్థించవలసి వస్తుంది మన పక్షాన. ఉందా లేదా? అటువలే ఆత్మయు కూడా మన బలహీనతను చూసి మన పక్షమున విజ్ఞాపన ఎవరికి? దేవునికి. ఉందండి రెఫరెన్స్? చెప్పండి. రోమా 8 అటువలే ఆత్మయు మన బలహీనతను ఏంటి? మన బలహీనత ఇక్కడ మన బలహీనత అంటే మన బలహీనత ఏంటి? భౌతిక అవసరాలమే అడగడమే మన బలహీనత.
ఆ సహాయం చేయుచున్నాడు. ఏలయనగా యుక్తముగా ప్రార్థన చేయడం అంటే మంచి మంచి వర్డ్స్ ఉపయోగించి మంచి స్టైలిష్ గా ప్రార్థన చేయడం అనుకుంటున్నాం మనం. కానీ ఏమంటున్నాడు, మనకి యుక్తముగా ప్రార్థన అంటే ఏది అడగాలో ఏది అడగకూడదో తెలియదని. తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కానీ మూలుగుతో ఆ ఆత్మ తానే మన పక్షమున. అదిగోండి, ప్రార్థన ఎలా చేయడం చేత కాకపోతే దేవుడే మన పక్షాన్ని ఏం చేస్తున్నాడు, ప్రభువా వీడు పనికి మాలినోడు ప్రభువా, ఎప్పుడు భౌతిక అవసరతలు అడుగుతాడు, వీడికి ఆత్మీయత అవసరం ఉంది ప్రభువా, వీడిని కోపగించుకోక ప్రభువా, వీడిని ఉంచు ప్రభువా ఇంకా భూమి మీద అని పరిశుద్ధాత్ముడు మన గురించి ప్రార్థన చేస్తున్నందుకు మనం భూమి మీద నిల్చున్నాం. అర్థమైందండి. యేసు ప్రభు వారు కూడా వెళుతూ వెళుతూ సిలువ మోస్తూ ఏమన్నారు, లోకాసు వార్త 23వ అధ్యాయం, లోకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనం. లోకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము. అంటే యేసుప్రభు వారు మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవమన్నారంటే దేనికి ఏడవమన్నారు, మీ భౌతిక అవసరాలు మాత్రమేనా? మీ పిల్లలు మీరు మీ ఆత్మలు నరకానికి వెళ్లకుండా ఏడవండి. నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. అంటే అర్థం ఏంటి, మీ ఆత్మల నిమిత్తము. నా ఆత్మ ఎలాగా పరలోకానికి వెళ్ళిపోతుంది, యేసుప్రభు వారు అంటున్నారు నా ఆత్మ పరలోకానికి వెళ్ళిపోవడం గ్యారంటీ. ఎందుకంటే దేవుడు ఇచ్చిన దేహంతో దేవుణ్ణి ఏం చేశాను, మహిమ పరిచాను. నా గురించి మీరు ఏడవకండి, మీ ఆత్మల సంగతి మీ ఆత్మస్థితి ఏంటో చూసుకోండి, అందుకు ఏడవండి, అందుకే కన్నీరుని కార్చండి. మన ఆత్మల గురించి కన్నీటిని కార్చాలి మెయిన్గా, తర్వాత భౌతిక అవసరాలు గురించి అడగాలి. ముందు కొసరు అడుగుతాం, అసలు వదిలేస్తాం. అందుకే నువ్వు కన్నీరు ఎందుకు కార్చావు, అసలుకే భౌతిక అవసరాల కోసమే కదా. నువ్వు అసలు దేనికి కన్నీరు కార్చాలి, నీ ఆత్మస్థితి కోసం కదా అని లెక్క అడుగుతాడు కన్నీటి గురించి. అందుకే దావీదు ఎందుకన్నాడు, నా కన్నీరు అంతా కూడా నీ బుడ్డిలో దాచుకున్నావంటే ఆహా దేవుడు నాకు ఏదో ఆశీర్వాదం ఇచ్చేస్తాడు, అందుకే నా కన్నీటిని కూడా ఆయన దాచుకున్నాడు అని అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు పలికినటువంటి మాట ఏంటి, మీ ఆత్మల కోసం మీ పిల్లల ఆత్మల కోసం ఏడవండి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటే భౌతిక అవసరాల మీద ఈ కన్నీరు అనేటువంటి గొప్ప ప్రార్థనని మీరు వాడకండి, మీ ఆత్మల యొక్క క్షేమం కోసం వాడండి. అంటే కన్నీటిని గురించి కూడా ఏం అడుగుతాడు, నువ్వు దేనికే కన్నీరు కార్చావు, భౌతిక అవసరం గురించి కార్చావా, నా కుమారుడు అయినటువంటి క్రీస్తు ద్వారా నీకు ఏం చెప్పించాను, నీ పిల్లల కోసం నీ కోసం ఏడమని చెప్పాను, మీ ఆత్మల స్థితి గురించి ఏడమని చెప్పావు, చేసావా? చాలా తక్కువ మంది అండి, చాలా తక్కువ మంది. గొప్ప స్థితిలో కుమార్తెలు ఉండాలని చేసేవారే ఎక్కువ మంది. కానీ పరలోకానికి నా కుమారుల ఆత్మ కుమార్తె ఆత్మ చేరుకోవాలని చేసేవారు చాలా తక్కువ. మరి నిలబడతావా, నిలబడలేం. చాలా కష్టం అండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? భయంకరమైనటువంటి రోజు అది, భయంకరమైనటువంటి రోజు. తల వెంట్రుకలు ఎందుకు లెక్కించాడు, గొప్పగా చెప్పుకుంటాం కదా, తల వెంట్రుకలు కూడా దేవుడు ఏం చేశాడు, ఎందుకు లెక్కించాడండి తల వెంట్రుకలు? ఎన్ని తెల్లగా ఉన్నవి, ఎన్ని నల్లగా ఉన్నాయి, ఎన్ని రాలిపోయాయి, ఎన్ని ఉన్నాయి అనా? తల వెంట్రుకలు లెక్కించడం అంటే అర్థం ఏంటి, నీ మీద అంత శ్రద్ధ నేను తీసుకుంటున్నాను. తల వెంట్రుకలు లెక్కిస్తున్నాడంటే నీ మీద అంత శ్రద్ధ నేను తీసుకుంటున్నాను. మరి నీవు నా మీద శ్రద్ధ తీసుకుంటున్నావా అని అడుగుతాడు. నేను నీ మీద చూపినటువంటి శ్రద్ధ ఎంత అంటే నీ తల వెంట్రుకల సంఖ్య కూడా నేను చెప్పగలను. మరి నీవు నా మీద
నిలిపినటువంటి శ్రద్ధ ఎంత అంటే ఏం చెప్తాం? ఉందా ఆన్సర్? మనం ఏమనుకుంటామంటే తల వెంట్రుకలు లెక్కించాడు కదా దేవుడు, దేవుడికి నా మీద ఎంత ప్రేమో, ఆయన ప్రేమను బట్టి ఆయన మీద పాటలు పాడేస్తూ ఉంటాం. ఎందుకు లెక్కిస్తున్నాడు? లెక్క ఎందుకు? ఒకటి రుజువుపరచడానికి, ఇంకోటి అడగడానికి. తల వెంట్రుకలు బట్టి ఎలా అడుగుతాడు లెక్క? మనమేమో ఈ రాలిపోతున్నటువంటి జుట్టు కోసం శ్రద్ధ నిలుపుతాం. ఆ వనమూలికలని, ఈ వనమూలికలని, ఆ ప్లాంటేషన్ అని, ఈ ప్లాంటేషన్ అని, వీటి మీద శ్రద్ధ నిలుపుతాము. నీ మీద నీ తల్లి కూడా నీ తల వెంట్రుకలు ఉన్నాయో చెప్పలేదు. నీ తల్లిని మించి, నీ తండ్రిని మించి నేను శ్రద్ధ నిలిపాను. నువ్వు నా మీద ఎంత శ్రద్ధ నిలిపావు, నా వాక్యం పట్ల నువ్వు ఎంత శ్రద్ధ చూపించావు అని అడుగుతాడు అడగడా? లెక్క ఉందంటే ఖచ్చితంగా ఎవరిని అడుగుతాడు? ఇంకా దూతలను అడుగుతాడా? అడగడు. మరి చెప్పగలమా అంటే అడుగు జాడలు ఏంటండి? అడుగు జాడలు అంటే అటువలే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుందండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి ఒకసారి. అటువలే క్రీస్తు కూడా శ్రమపడి తన అడుగు జాడల యందు నడవవలెనని మనకు మాదిరి ఉంచి పోయెను. ఉందండి. 2:24 అంటారా? 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము వచనం చెప్పండి. 1వ పేతురు 2వ అధ్యాయం 21. అటువలే లేదండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అంటే అడుగు జాడలంటే ఏంటి? మార్గం. అడుగు జాడల్ని లెక్కిస్తున్నాడని యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడే. ఏంటి ఆ అడుగు జాడలు? నువ్వు వేసి అడుగు అనుకుంటున్నావా? స్టెప్ అనుకుంటున్నావా? క్రీస్తు చూపించినటువంటి అడుగు జాడల్లో నువ్వు నడుస్తున్నావా లేదా, నడిచావా లేదని తీర్పు దినాన్న లెక్క అడుగుతాడు. అందుకే క్రీస్తును ఒక మాదిరిగా పెట్టాడు దేవుడు. ఆయన ఏముంచాడంట? మాదిరి ఉంచాడంట. మరి మాదిరి లెక్క ఉన్నప్పుడు అసలైన లెక్క చెయ్యాలా లేదా? మాదిరి లెక్క ప్రకారం చేస్తే అసలైన లెక్క ఆన్సర్ వచ్చేద్దా లేదా? వచ్చేద్ది. కానీ చేస్తున్నావా అంటే అడుగు జాడలు బట్టి కూడా మనం సిగ్గుపడవలసినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంది. క్రీస్తు అడుగు జాడల్లో నువ్వు నడిచావా లేదా అని ఖచ్చితంగా ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. చెప్పగలమండి? నడిచాను ప్రభువా, ఒక్కరు చెప్పగలిగారండి. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను అంటే నన్నంటే నేను కాదండి, పౌలు చెప్పాడు. పౌలు చెప్పినట్టు మనం పలకగలమండి? అంత భక్తి మనలో లేదు. మరి లేకపోవడాన్ని బట్టి కూడా తీర్పులో లెక్క అడుగుతాడు. ఇదిగో పౌలు చెప్పగలిగాడు, ఒక క్రీస్తు చెప్పగలిగాడు, మరి నువ్వెందుకు చెప్పలేకపోయావు? క్రీస్తుని ఎందుకు నువ్వు మాదిరిగా తీసుకోలేకపోయావు? తీసుకున్నాం ప్రభు అంటే ఆయన ఏమంటాడు? ప్రభువా నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అద్భుత కార్యములు చేయలేదా? అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి నీ కోసం అనేకం చేసేసాం కదా ప్రభు. దయ్యాలు వదిలేసాము, దయ్యాలు వదలగొట్టాం, అద్భుత కార్యాలు చేసేసాము, ఇంకేం చేయాలి ప్రభు అంటే అక్రమము చేయువారులారా. ఏం చేయాలి? చేసినటువంటి అక్రమం ఈ జీవితకాలం మట్టుకు క్రీస్తు యందు నిరీక్షించిన ఎళ్ళ మనుషులందరూ కంటే వాళ్ళు ఏం చేశారు? ఈ జీవితకాలం మట్టుకే
క్రీస్తునందు నిరీక్షించారు కానీ నిత్య జీవం ఇస్తాడని నిరీక్షించలేదు. ఆ 60 సంవత్సరాలు 70 సంవత్సరాల జీవితం హ్యాపీగా జరిగిపోతే చాలు. అందుకే క్రీస్తు మనకు అవసరము. అందుకేనా ఆయన అడుగుజాడలు మాదిరి ఉంచిపోయింది. ఎక్కడ వరకు ఆయన అడుగుజాడలు మాదిరి చూపిస్తున్నాయి? పారలోక రాజ్యం వరకు. అక్కడ వరకు నువ్వు ఆయన అడుగుజాడల్లో నడిచావా లేదా అని అడుగుతాడు. లేదు ప్రభువా, నేను మరణించేంత వరకే భౌతిక అవసరాలు తీర్చుకోవడానికే నడిచాను ప్రభు అంటే, మరి ముందే రాయించి పెట్టాను కదా నేను. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు మనం నిరీక్షించినండి అలా మనుషులందరికంటే, అంటే క్రీస్తు నమ్మని వాడికంటే దౌర్భాగ్యుడు. ఎందుకు? వాడు తెలియక నమ్మలేదు, నువ్వు తెలిసి నమ్మలేదు. మరి అలా అడిగాడంటే ప్రశ్న. అలాగే మన పరిస్థితి ఏంటండి? చివరిగా ప్రకృతిని లెక్కెత్తాడంట. ఎందుకు లెక్కెత్తాడు ప్రకృతిని? ప్రకృతిని బట్టి కూడా లెక్క అడుగుతాడంట. అది దేవుడు చేసుకుంది కదండి, మనకి దానికి సంబంధం ఏంటండి అంటాం. ఇప్పుడు ఎల్కేజీ నుంచి 10వ క్లాస్ వరకు ఒక 50 లక్షలు ఖర్చు పెట్టాం. పోనీ ఒక 10 లక్షలు ఖర్చు పెట్టాం అనుకో, సంవత్సరం 10వ తరగతి ఫెయిల్ అయిపోయాడు. ఏమంటాం? ఒరే 10 లక్షలు 12 లక్షల మీద నీ మీద పెట్టుబడి పెట్టాను, ఫలితం ఏది అని అడుగుతాం లేదా? ప్రకృతినే పెట్టుబడి పెట్టాడు, కొలిచి ఇచ్చాడు. ఇందాక చెప్పాను కదా, ప్రకృతిని ఏం చేశాడు? కొలిచి ఇచ్చాడు, పెట్టుబడిగా పెట్టాడు దేవుడు. అయ్యి బాబా, దేవుడు పెట్టుబడి పెట్టడం ఏంటంటే, దేవుడు ఏమైనా వ్యాపారం చేస్తున్నాడా అని మీరు అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకంటే ఆయన దయ చూపించేటప్పుడు దయామయుడు, లెక్క అడిగేటప్పుడు మహా ఉగ్రుడు. ఒక తోటమాలి అంజూరపు చెట్టు సరిగ్గా ఫలించటం లేదు. యజమాని వచ్చేయమన్నాడు, ఈ చెట్టు బట్టి, ఈ నేల సారం, ఈ మనిషి బట్టి ఈ ప్రకృతి ఎందుకు వ్యర్థం అవ్వాలి అని తీర్పుదినాన్ని అడుగుతాడు. ఇక్కడ ఏమడిగాడు? ఈ చెట్టు బట్టి ఈ నేల సారం ఎందుకు వ్యర్థం అవ్వాలంటే తోటమాలి ఏమన్నాడు? ఇంకా నేను బాగుగా లోతుగా గొయ్యి తీసి నీళ్లు పోసి ఎరువు వేసి నేను దాన్ని ఫలించేలాగా చేస్తాను. నా తోటమాలి ఎవరు? యేసుక్రీస్తు. ఆ రైతు ఎవరు? ఆ యజమాని ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. అంటే ఒక మొక్కను ఉద్దేశించి, ఆ మొక్క ఎవరు? అంజూరపు మొక్క మనమే. మన వల్ల ఏమైపోతుంది? నేల సారం వ్యర్థమైపోతుంది, ప్రకృతి పాడైపోతుంది మన వల్ల. మనం ఫలించకపోవడం వల్ల ఏమవుతుంది? ప్రకృతి పాడైపోతుందిగా లేదా? పాడైపోతుందా లేదా? ఇదిగో మరి అడుగుతాడా లేదా? మరి అంజూరపు చెట్టు ఉపమానంలో అడిగినటువంటి దేవుడు తీర్పు దినాన్ని అడుగుతాడా లేదా? నేను ప్రకృతిని నీ కోసం పెట్టుబడిగా పెట్టాను, గాలిని తూచి ఇచ్చాను, పర్వతాలని కొలత వేసి ఇచ్చాను, కొండల్ని కొలత వేసి ఇచ్చాను, ఆకాశాన్ని జానతో కొలిశాను, పులిసిట నీటిని కొలిచి ఇచ్చాను, ఇంత పెట్టుబడి పెట్టాను. మరి నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు ఏంటి? నా పెట్టుబడి అంతా కూడా వ్యర్థమైపోయిందా లేదా? అయిపోతుందా లేదా అని అడుగుతాడా లేదా? ఖచ్చితంగా అడుగుతాడండి. ఖచ్చితంగా ప్రకృతిని బట్టి. ఎందుకంటే ప్రకృతి కూడా దేవుడి పిల్లల యొక్క ప్రత్యక్షత కోసం ఏం చేస్తుందంట? రోమపత్రిక 8వ అధ్యాయంలో చెప్తాడు, మిగుల ఆతురత ఏం చేస్తుందంట? మూలుగుతూ, ప్రకృతి మనకి మూలుగుతూ సేవ చేస్తుందంట. ఎందుకు? కొంతమంది దేవుని పిల్లలు ప్రత్యక్షమవుతారు. ఎప్పుడు? తీర్పు దినాన్నే. అప్పటి వరకు కూడా దేవుడు నియమించినట్టు ప్రకృతి ఏం చేయాలి? మనకి సేవ చేయాలి. ఎలా చేస్తున్నాడు సేవ? 8వ అధ్యాయంలో ఒకసారి చూడండి. మూలుగుతూ ప్రసవ వేదన పడుతూ మనకి సేవ చేస్తుందంట. అంటే మూలుగుతూ సేవ చేస్తుందంటే దానికి ఇష్టం లేదా మనకి సేవ చేయడం? మనలాంటి దౌర్భాగ్యులకి లేదు. ఎందుకు చేస్తుంది? కేవలం కొంతమంది దేవుని పిల్లలు ప్రత్యక్షత జరుగుతుంది. వాళ్ళు, ఆ మహనీయులు ఎవరో చూసి తరించి తాను కూడా తన రూపాంతరం మార్చుకుందామని ప్రకృతి ఏం చేస్తుంది? మూలుగుతూ ప్రసన వేదన పడుతూ మనకు సేవ చేస్తుంది. ఒకప్పుడు ఎలా చేసింది?
సంతోషంతో చేసి. అది అడుగుతుంది. దేవుడే అడిగాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, పిల్లల్ని పెంచి నేను గొప్పవారిగా చేసిన వారు నా మీద ఒక్కసారి అలా కదులు, భూమి కదులుతుందా? యేసు రాకల్లో అక్కడక్కడ కదులుతుందా లేదా? ఆకాశమా ఒక్కసారి పిడుగులు కురిపించు, ఒక్కసారి వర్షాన్ని కురిపించు. అంటే ఏ పంచభూతాలు అయితే పెట్టుబడిగా దేవుడు పెట్టాడో మనిషికి, ఆ పంచభూతాలు మనిషిని నాశనం చేయడానికి దేవుని ఆయుధాలు. మరి ఈ ప్రకృతిని పాడు చేసేసాము. మరి దేవుళ్ళు ఎక్కడడండి ఈ ప్రకృతిని బట్టి? ప్రకృతి అంటే ఏంటి? దేవుని దేవదూతలే. ఫిబ్రవరి 1వ అధ్యాయం ఉంటుంది. దేవుని దేవదూతలే వాయువులు గాను, తన దేవతలను వాయువులు గాను, అగ్ని జ్వాలలు గాను ఏం చేశాడు? దేవుడు రూపాంతరం చెందించాడు. గతంలో చెప్పాను, రూపాంతరం చెందించాడు. అవి కూడా ఏమవుతున్నాయి? నాకు ఈ రూపాంతరం పోయి మునుపటి రూపాంతరం వచ్చి పరలోకానికి వెళ్ళిపోతే చాలు అని అది కూడా ప్రసవ వేదన పడుతూ మూలుగుతూ సేవ చేస్తుందంట. మరి ప్రకృతిని ప్రసవ వేదన పడేటట్లు మూలిగేటట్లు చేసామంటే దేవుడు లెక్కడుగుతాడా లేదా? దూత మన మీద విమర్శ చేస్తుందా లేదా? భూమి అనే దూత, జలముల దేవదూత అని ప్రకటన గ్రంథంలో రాస్తుంది. మరి విమర్శ చేస్తుందా లేదా? తీర్పు దినాన్న ప్రభువా ఈడు బ్రతికినంత కాలం 40 క్యూసెక్కులు నీళ్లు తాగాడు ప్రభువా, నీకోసం పని చేయలేదు ప్రభువా. భూమి ఇన్ని ఎకరాల పంట తినేసాడు ప్రభువా, నీకోసం కానీ చేయదనుకుంటున్నారా? రూపాంతరం చెందినటువంటి దేవదూతలు ప్రకృతి చేయదనుకుంటున్నారా? ఒక శేబా దేశపు రానే ఈ యుగం వారి మీద ఏం చేస్తుందని రాయబడి ఉంది? నేరస్థాపన చేస్తుందని రాయబడి ఉంది. మరి ఒక రానే నేరస్థాపన చేస్తే దేవుని దూత చేయదనుకుంటున్నారా? ఇదిగో ప్రభువా, ప్రతిసారి నా మంచం చుట్టూ కావలు ఉన్నప్పుడు ప్రార్థించాడు ప్రభువా, అలాగే కావలు ఉన్నాను ప్రభువా. కానీ నీ పని ఒక్కరోజు కూడా మరి విమర్శ చేయవా? తీర్పు దినం అంటే ఏం చెప్పాను? విమర్శ దినము, నేరస్థాపన దినము. ఈ లెక్క సరిపోతుందండి. టైటిల్ ఏంటండి మనది? దేవుని లెక్కతో నీ లెక్క సరిపోతుందా? సరిపోతుందా? ఇప్పుడు చెప్పండి. టాలీ నేర్చుకున్నారు చాలా మంది. టాలీ నేర్చుకుని గొప్పగా స్థిరపడ్డారు. మరి ఇది టాలీ చేయగలుగుతున్నారా? పోనీ బోధకులుగా ఉన్నవారు సంఘాల్లో ఇది ఒకటి ఉంది బాబు, ఇంత లెక్క ఉంటుంది అని చెప్తున్నారా? అందుకే బోధ నిమిత్తం కూడా లెక్క అడుగుతాడు. బోధ నిమిత్తం కూడా ఏమి అడుగుతాడు? అడుగుతాడా లేదా? మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు అక్కడ వినేది ఎక్కడ చూసుకోవాలి? దీంట్లో ఉన్నదో లేదో చూసుకోవాలి. లేకపోతే పెట్ట కదో పొడుపు కదో చెప్పేస్తాడు, మీరు తప్పలు కొట్టి వచ్చేస్తారు. నేను తీర్పు దినాన లెక్క అడుగుతాను. బెరయా సంఘం వారు చూసుకున్నారా లేదా? ఎవరు చెబితే? పౌలు శీలలో చెబితే చూసుకున్నారు. మనం ఈరోజు తీసుకెళ్ళి అలా పడేస్తాం పక్కన, మళ్ళీ నెక్స్ట్ ఆదివారమే దీంతో పని. మరి బోధించేవాడికి మీకు చెప్పాడు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని. ఎందుకో తీర్పు దినాన్న లెక్క అడుగుతున్నాను. మరి బోధించేవారికి రెండింతలు అనే సంఖ్యలు ప్రయోగించాడంటే లెక్క రాసుకుంటాడా లేదా? దీంట్లో ఉన్నది బోధిస్తున్నావా? లేకపోతే కాకి కథలు, పిచ్చు కథలు, పిట్ట కథలు, హాస్యం, ట్రాజరీ, సెంటిమెంటు అవి బోధిస్తున్నావా? ఒక్కసారి నువ్వు చూసుకో. లేకపోతే నీకు ఎన్ని ఉంటాయి? రెండింతలో తీర్పు. ఎందుకు రెండింతలు తీర్పు? మీకు ఒకంత తీర్పే. ఎందుకు? వాక్యం సరి చూసుకోకపోవడం వల్ల. చెప్తుంది రైటో కాదో ఎక్కడ చూడాలి? పాస్టర్ అనుభవంలో కాదు, పాస్టర్ వయసులో కాదు. ఎక్కడ చూడాలి? దీంట్లో చూడాలి. మనం ఎక్కడ చూస్తాం? వాక్చాతుర్యంలో చూస్తాం, స్టైలిష్లో చూస్తాం, ఆహార్యంలో
చూస్తాం. కానీ దేవుడు ఎక్కడ చూసుకోమన్నాడు? బైబిల్లో చూసుకోమన్నాడు లేదా? అలా చూసుకోకపోతే మీకు ఒకంత తీర్పు. మీరు చెప్తుంది వాక్యానుసారంగా లేకపోతే మీకు బోధించే వారికి ఏమన్నా భయం ఉందండి ఈరోజు? అలాగే బోధించే వారికి రెండింతల తీర్పు ఉందని ఎప్పుడో మర్చిపోయారు. రెండింతల తీర్పు ఉందని ఏది నోటికి వస్తే దానికి మొదలు చివర ఏది ఉంటుందా? ఏది ఉండదు. వాక్చాతుర్యం, హాస్యం. మరి దేవుడు ఊరుకుంటాడా? రెండింతలు. బోధన కూడా లెక్కిస్తున్నాడు. ఇదో బెరయా సంఘాన్ని ఒక ఉదాహరణగా పెట్టాడా లేదా? తీర్పు దినాన్ని నీ లెక్కలు ఉంటాయి. మరి చివరికి బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుందా? ఇక్కడ 100%, ఇక్కడ 100% వస్తుందా? ఎక్కడ పడిపోద్ది గ్రాఫ్? ఇక్కడ 100% ఉంటే ఇక్కడ 35% ఉంటే చాలా గ్రేట్. పాస్ మార్క్ వస్తే చాలా 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 గ్రేట్. స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎవరో లేరు. కానీ పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడు కంటే ఇంకా అల్పుడు ఎవరో? బాప్తీసం ఇచ్చు యోహాను. అంటే పరలోక రాజ్యంలో ఏముంటాయి? స్థాయిలు ఉంటాయి. పౌలుకి మనకి ఒకే స్థితి? పౌలుకి మనకి ఒకే స్థితి అండి? కాదు, స్థాయిలు ఉంటాయి. కనీసం ఈ 35%తో వెళ్ళాలి మనం, పాస్ మార్కులతో. అర్థమైందండి? ఈ రావడం కూడా చాలా కష్టం అండి. ఇవి రాయడం కూడా అసలు బాప్తీసం ఇచ్చిన యోహానే అల్పుడు కంటే అల్పుడు అంటే పరలోక రాజ్యంలో మన పరిస్థితి ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఆషామాషి కాదండి. పాస్టర్ ఆశీర్వాదం దీవెనిచ్చేస్తే పరలోక రాజ్యం వెళ్ళిపోము. మా సంఘం ఎంత పడుతుంది అని బల్లలు గుద్దేస్తే వెళ్ళదు. లెక్క, ప్రతిదానికి ఏముంది? లెక్క. మరి ఆలోచించండి, దేవుని లెక్కతో మీ లెక్క సరిపోతుందో లేదు? మరి ఎంత భయంకరంగా ఉందండి ఈ లెక్క. మరి ఎప్పుడు నేర్చుకుంటాము వాక్యము? ఆయన మనసును ఎప్పుడు అర్థం చేసుకుంటాము? అందుకే ఏం చేయమన్నాడు? దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రములు ధ్యానించాలి. నీ ఆలోచనలతో ఇదేమవ్వాలి? నిండిపోవాలి. అప్పుడే నువ్వు లెక్క అప్పగించు. ఎంబీబీఎస్కి వెళ్ళినోడు బుక్స్ అన్ని అలా పాడేసి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు గడిపేసి డైరెక్ట్గా వచ్చి ఆపరేషన్ చేసేస్తానంటే, మనం కూడా ఇది పక్కన పెట్టేసి దీంతో మాకు సంబంధం లేదు, పాస్ట్ ఏం చెప్పినా సరే కరెక్టే, మేము పరిశీలించము. ఇప్పుడే లేదు అబద్ధ బోధకులు వచ్చి ఏర్పరచబడినటువంటి వాడిని సైతం ఏం చేస్తారంట? మోసపడుతారంట. అందుకే జాగ్రత్తగా చూసుకోమని. జాగ్రత్త పడకపోతే లెక్క అప్పగించలేము. లెక్క అప్పగించకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అందుకే లెక్క అడుగుతాడని ఖచ్చితంగా సిద్ధబాటుతో ఉండాలి. మరణాత అంటే అర్థం ఏంటి? ప్రభువా ఏం చెప్పుకుంటారు కలిసినప్పుడు? మరణాత. అంత సిద్ధపడిపోయావా? దీంట్లో అక్షరం ముక్క రాదు. ఎవరిని పిలుస్తున్నావు? ప్రభువా వచ్చే, నేను సిద్ధంగా ఉన్నాను. ఏం సిద్ధంగా ఉన్నావు? నరకానికి సిద్ధంగా ఉన్నా. నరకానికి సిద్ధంగా ఉన్నా. మన దిద్దుబాటే సిద్ధపాటు. మనం వాక్యం విషయంలో ఏది అబద్ధ బోధ, ఏది దొంగ బోధ అని పరిశీలించి దిద్దుకున్నప్పుడే, ప్రతి విషయంలో కూడా, కూరగాయల విషయంలో పరిశీలిస్తున్నావా? బ్యాంకులో డబ్బులు ఇచ్చేటప్పుడు పరిశీలిస్తున్నావా? మరి దీనికి వచ్చేటప్పటికి ఎందుకు పరిశీలించం? అవసరం లేదు. కానీ లెక్క తీసుకునేటువంటి దేవుడు నీ ఆత్మని ఎక్కడికి తీసుకెళ్ళి పాడేస్తాడు? నరకానికి తీసుకెళ్ళి పాడేస్తాడు. అందుకే లెక్క ఖచ్చితంగా అడుగుతాడు. ఆయన ప్రేమామయుడు, దయామయుడు అనుకోకండి. తీర్పు దినాన
మా పాస్టర్ గారికి తెలుసండి బాగా. మా పాస్టర్ గారు ప్రార్థన వింటాడండి అంటే కుదరదు. యథార్థంగా తీర్పు తీరుస్తాడు. బాప్తీసం ఇచ్చి యోహానికే పరలోకంలో అల్పుడని తీర్పు తీరుస్తున్నాడంటే మరి ఆయన యథార్థత, ఆయన గంభీరత తీర్పు దినాన్ని ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రార్థన చేసుకోండి.